పోతే నన్ను పట్టించుకోకపోతే నేను మామూలుగా సువార్త చెప్పేవాడినేమో, ఏదో నాకు తోచినప్పుడు నాకు ఆ పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి వాక్యం చెప్పేవాడినేమో. కానీ నన్ను ఎప్పుడైతే ముట్టారో, ఎప్పుడైతే నన్ను గెలికారో, ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రబలమైపోతుంది. ఉన్నతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆలోచనలోనికి నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నాను అని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న విషయాలండి ఇవి. చూసారా, శ్రమలు వచ్చేసినప్పుడు వెనకబడిపోవడం కాదు ప్రేమైన దేవుని వారు, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకుపోవాలి. మన వెనక ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళు ఏం చేయాలో తెలుసా, నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారయ్యి, నాకేదో వచ్చేసింది, నేనేదో అయిపోయానన్న సంగతిలో మీ బ్రతుకులు వెళ్ళిపోకూడదు. శ్రమల గుండనే మన బ్రతుకులు శ్రమల గుండనే వెళ్తేనే మహోన్నతమైన లోకం, మహోన్నతమైన జీవితం మన సొంతం. ఎంతగా మనం కష్టపడితే, ఎంతగా శ్రమిస్తే ఆ శ్రమల వలన మనలో కసి రాటుదేలుతాం. తాడో పేడో తేలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంతకంటే ఇంకేం చేస్తాడు వీడు అపవాది, ఇంతకంటే నన్ను ఏం చేస్తాడు అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. నిండగా ముడిగులోనికి ఇంకా సలేమన్నట్టుగా ఇంతకంటే వీడు నన్ను ఏం చేస్తాడు అన్న ఒక భావనలోనికి వెళ్ళిపోవాలి. యోబు అలానే వెళ్ళిపోయాడు కదా, ఇంకేం చేస్తాడు వీడు, చావు ఆయనను సిద్ధమే. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పనివారు పోయారు, కనుక్కున్న పిల్లలు పోయారు, లాస్ట్కు నా శరీరము కూడా నాకు సహకరించిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇంతకంటే వీడు ఇంకా నన్ను ఏం చేస్తాడు. భక్తి ఇంకా పెరిగిందండి దేవుడి కోసం, భక్తి ఇంకా పెరిగింది, ఇంకా భక్తి పెరిగింది. ఏదో అయిపోతాడు, ఎక్కడో దూషించి ఎక్కడో ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనుకున్నాడు అపవాది. ఇంకా కసితో ఇంతకంటే ఇంకా నన్ను ఏం చేస్తాడు వీడు. తెగించినప్పుడు ఒక స్త్రీ, ఇంక నువ్వేం చేస్తావురా అంటది, అంతే. ఇంతకంటే నువ్వేం చేస్తావు నన్ను, ఇంకా పిల్లి పులైతుంది అంటారు చూసారా, ఆ స్థితికి లేచిపోతాడు క్రైస్తవుడు. వాడిని గెలుకొద్దు. అదే అంటున్నాడు ఇక్కడ, ఈ అపవాది ఏదైతే మనల్ని బంధిస్తే, మనల్ని శ్రమలోనికి తీసుకుపోతే, మనల్ని ఖైదీగా చేసేస్తే, మనల్ని ఇబ్బందుల్లోనికి తీసేసేస్తే లేదా ఇబ్బందులోనికి తీసుకుపోతే, దేవుని వాక్యము ప్రబలదు అనుకున్నది, వ్యాపించదు, సర్దిమణిగిపోతుంది, అనేకులు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుడికి పుట్టడు దుఃఖాన్ని మిగిలిస్తా అనుకున్నది. క్రైస్తవ్యానికి శ్రమలు వచ్చేస్తే క్రైస్తవ్యం అనేది అంతరించిపోతుంది, క్రైస్తవ్యం అనేది నిలిచిపోతుంది.